ఎర్ర జెండాకు 100 ఏళ్లు జనంలో జెండా ఎగురుతూనే ఉంది. కానీ రాజకీయంగా వెలిసిపోతోంది. సిద్ధాంతాలు మార్చుకోకుండా చేసిన చారిత్రక తప్పిదాలే ఈ పరిస్థితికి కారణమా? తమ రాజకీయ వెనుకబాటుకు స్వీయ వైఫల్యాలే కారణమని కాంగ్రెస్ గుర్తించారా? కమ్యూనిస్టుల ప్రభావం గత చరిత్రేనా? ఇప్పట్లో పూర్వ వైభవం పార్టీకి అసలు సాధ్యపడుతుందా? ఈ తరాన్ని ఆకట్టుకోవడానికి శత వసంతాల సిపిఐ ఎలాంటి అడుగులు వేయబోతోంది? 100 ఏళ్ల జెండా, ప్రజలే ఎజెండా, వామపక్షాలకు ఎవరు అండ? ఆ జెండాని చూస్తేనే ఉద్యమ స్ఫూర్తితో ఉత్సాహం ఉరకలేస్తుంది. పీడిత తాడిత జనం పిడికిలెత్తి నినదిస్తుంది. 100 ఏళ్లైనా ఆ జెండా ఎగురుతూనే ఉంది. అధికారంలో కాదు, జనంలో. నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తోంది ఎర్ర జెండా. భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో పార్టీ ఆవిర్భవించింది. ఈ సందర్భంగా కమ్యూనిస్టుల పురిటిగడ్డైన ఖమ్మం పట్టణంలో 18వ శత వసంతాల వేడుకలను నిర్వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఖమ్మం శత వసంతాల వేడుకలలో 10,000 మంది అరుణ సైన్యం కవాతు చేయబోతుంది. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా హాజరు కానున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిత్రపక్ష సభలో సందేశం ఇవ్వనున్నారు. 4 రోజుల పాటు సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలు జరగనున్నాయి. ఒక పార్టీ ఒక 100 ఏళ్లు బ్రతకటమే చాలా గొప్పతనం. అందులో అధికారం లేకుండా ఉండటం మరింత గొప్పతనం అంటే అది ప్రజల సిద్ధాంతం, మనిషి సిద్ధాంతం. కాబట్టి 100 ఏళ్లు బ్రతికింది. దాన్ని ఘనంగా రేపు మనం 18వ తారీఖున ఖమ్మంలో జరుపుతున్నాం. లక్షల మంది దానికి ఆహ్వానిస్తున్నాం. దశాబ్దాల క్రితమే ఆంగ్లేయులను కూడా ఎర్ర జెండా భయపెట్టింది. 1934 జూలైలో కమ్యూనిస్టు పార్టీని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. దీంతో కమ్యూనిస్టులంతా కాంగ్రెస్ లోనే ఉంటూ పోరాటాలు నడిపారు. కాంగ్రెస్ లోనే అంతర్భాగంగా 1932-34 సోషలిస్టు కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత అనుబంధ సంస్థలెన్నో పుట్టుకొచ్చాయి. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ కమ్యూనిస్టులదే కీలక భూమిక. కానీ స్వతంత్ర భారతంలోనే తమదైన ముద్ర వేయలేక తడబడుతున్నారు కమ్యూనిస్టులు. 1951-52లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే దేశంలో సిపిఐనే రెండో అతిపెద్ద పార్టీ. అధికారంలోకి వస్తుందనుకుంటే ఎన్నో అడ్డంకులు, అవరోధాలు, సైద్ధాంతిక సమస్యలతో ముందుకెళ్లలేకపోయింది. 1964 దాకా 3 లోక్సభల్లోనూ సిపిఐనే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. 1957లోనే కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 1959లో కుట్రల ఫలితంగా నంబూద్రిపాద్ ప్రభుత్వం బర్తరఫై రాష్ట్రపతి పాలన విధించారు. 1964లో సిపిఐలో మహాచీలికతో సిపిఐఎం అవతరించింది. భావ వైరుధ్యాలే సిపిఐని రెండుగా చీల్చాయనే అభిప్రాయం ఉంది. పిలుపునిస్తే చాలు జెండా కర్ర పట్టి రోడ్డెక్కే కార్యకర్తలున్నారు. ప్రతి రంగంలో అనుబంధ సంఘాలున్నాయి. మాటల్లో వేడి, ఉద్యమాల్లో వాడి. కానీ రాజకీయంగానే చక్రం తిప్పలేక వామపక్ష పార్టీలు చెతికిన పడుతున్నాయి. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక కమ్యూనిస్టు పార్టీ రాజకీయంగా ఎదగలేకపోయింది. చారిత్రక తప్పిదాలను ఒప్పుకుంటున్నా వాటిని సరిదిద్దుకునేందుకు బలమైన ప్రయత్నం జరగలేదనే అభిప్రాయం క్షేత్రస్థాయిలో ఉంది. ఇక వామపక్షాల ఐక్యత అయితే కలవని పట్టాలలాగే ఉంటుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహం, ఒక్కోసారి ఒక్కో పార్టీతో అంటకాగడం ఎర్ర జెండాల విశ్వసనీయతను దెబ్బతీసింది. జనం దృష్టిలో అవకాశవాద పార్టీల జాబితాలో చేర్చేసింది. పశ్చిమ బెంగాల్ని 1977 నుంచి 2011 వరకు 34 ఏళ్లు ఏలిన సిపిఎం ఆ పట్టు నిలబెట్టుకోలేకపోయింది. త్రిపురలో 25 ఏళ్ల కమ్యూనిస్టుల పాలన 2018లో ముగిసింది. యూపీఏ హయాంలో చెప్పుకోదగ్గ సీట్లు దక్కించుకొని అధికారంలో భాగస్వాములైన కమ్యూనిస్టు పార్టీలు తర్వాత మరింత బలహీనపడుతూ వచ్చాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కూలదోలటంలో కమ్యూనిస్టులు అనేక మహత్తరమైనటువంటి పోరాటాలు, త్యాగాలు చేశారు. అదేవిధంగా భారతదేశంలో వచ్చిన ప్రతి చట్టం కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల వల్లనే. ప్రజల్ని తప్పు పట్టడానికేం లేదు. పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలు, గమనాన్ని మార్చుకోకపోవడమే కమ్యూనిస్టు పార్టీలకు మైనస్ గా మారుతోంది. జంజీ కాలంలోనూ పాతకాలపు భావాలు, సిద్ధాంతాలతో జనాన్ని మెప్పించలేమన్న విషయాన్ని ఎర్ర జెండాలు విస్మరిస్తున్నాయి. ఉద్యమాలు, త్యాగాలు, నిషేధాలు, నిర్బంధాలు ఏవీ కమ్యూనిస్టులకు కొత్త కాదు. కానీ కమ్యూనిస్టు నాయకత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, వ్యూహాత్మక తప్పిదాలు ఆ పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారాయన్న అభిప్రాయం ఆ పార్టీని అభిమానించే వారిలో ఉంది. కమ్యూనిస్టు పార్టీలు పోరాడేది జనం కోసమే.
కానీ ఆ ప్రజలకు ఎందుకు దగ్గర కాలేకపోతుందనే దానిపై ఆత్మ పరిశీలన లేదు. ఏ యుగంలో బలమైన రాజకీయ శక్తిగా తమ వేదికను ఎలా మలుచుకోవాలనే దానిపైన సరైన వ్యూహం లేదు. టెక్నాలజీ గురించి తెలుసుకోవడం, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడంలో కమ్యూనిస్టులు వెనకబడ్డారనే అభిప్రాయం బలంగా ఉంది. మరీ ముఖ్యంగా మధ్యతరగతి వర్గాన్ని ఎర్ర జెండా మెప్పించలేకపోతుంది. పోరాట స్వరూపాలను మార్చుకుంటే గాని మనుగడ ఉండదనే విషయాన్ని 100 ఏళ్ల ఉత్సవంలోనైనా ఆ పార్టీ సమీక్షించుకుంటే ఆ దిశగా అడుగుపడినట్లే. శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు 2025 డిసెంబర్ 26న ఖమ్మంలో నిర్వహించాల్సి ఉన్న గ్రామ పంచాయతీ ఎన్నికలతో జనవరికి మార్చారు. తప్పటడుగుల నుంచి బయటపడి అణగారిన వర్గాలకు ఆశాకిరణంలా మారితే మరో 100 ఏళ్లైనా అదే ఉద్యమ స్ఫూర్తితో ఎర్ర జెండా ఎగురుతుంది.